స్థానిక నేతలు కూర్చున్నారు. అతిథులకి అవకాశం ఇవ్వండి. అతిథులకు అవకాశం ఇవ్వండి. రెడ్డి గారు స్పీచ్ చేయారా? స్పీచ్ చేయండి. ఏం మీరు స్పీచ్ చేయండి. మాట్లాడే ఒకసారి గట్టిగా జై తెలంగాణ. అక్క అక్క మీరు ఇందాక నేను చూస్తున్నా. నేను జై తెలంగాణ అంటే మీరు జై తెలంగాణ అనట్లేరు ఎందుకక్క? ఎందుకు మీరు రేవంత్ రెడ్డి సార్ మీద అలిగి ఆయన మీద అలిగి ఈ మీటింగ్కి వస్తే ఎట్లక్క? మన పండుగ ఇది, వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మనం. ఒకసారి గట్టిగా జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి మీద, కళ్యాణ లక్ష్మి మీద తులం బలం ఏదిరో ఉందా? తులం బలం ఇస్తానని వచ్చిందా అక్క నీకు? మరి సపరేట్ చూసుకుంటాను. నీకు తులం బంగారం వచ్చిందా కళ్యాణ లక్ష్మి మీద? మీకు వచ్చిందా? మరి ఎందుకక్క చేతులు కట్టుకొని కూర్చున్నారు? కొట్టుర్రి సప్పట్లు. ఓ సారు కాంగ్రెస్ ఉండకపోతున్నావో, ఉండకపోతున్నావో. ఓ సారు కాంగ్రెస్ ఉండకపోతున్నావో, ఉండకపోతున్నావో. ఉండకపోతున్నావో, ఉండకపోతున్నావో. ఉండకపోతున్నావో, ఉండకపోతున్నావో. నేను లగచర్ల రైతు ఒక ఆయన పాట పాడితే విని రాసుకొచ్చుకున్నా. ఆయన ఏం పాడుతున్నాడో ఎరికేనా? మన బ్రహ్మంగారి కథలో ఉంటది. ఆ కథను తీసుకొని ఆయన ఒక పాట రాసిండు. ఇది నేను రాయలే, ఆయన రాసిండు. ఆయన రాసిన పాటనే ఏమని రాసిండు? పచ్చని పంటాలు వండే, పచ్చని పంటాలు వండై దూళ్ళ భూములు పార్మ కంటివి. ఇందాక మావాడు సందీప్ పాడిండిగా వద్దురా నాయన. గట్లనే ఆయన కూడా ఏమంటుండంటే పచ్చని పంటాలు వండై దూళ్ళ భూములు పార్మ కంటివి. ఎందుకు గెలిపిస్తీమో ఈ కాంగ్రెసును, ఎందుకు గెలిపిస్తీమో. దయచేసి కూర్చోవాలి. చాలా మంది వెనక నుంచి వస్తున్నారు. ఇక్కడ ముందు మధ్యలో వాళ్ళు మీరు కూర్చోండి. కొంచెం పట్టాలు ఉన్నాయి కింద, కింద కూర్చోండి. దయచేసి రెడ్డి నాయక్ గారు మాట్లాడాల్సిందిగా మాట్లాడి కంప్లీట్ చేయండి. లేకుంటే అసలు హలో